చేసుకుంటున్నాం. చిరంజీవి గారికి మరొక్కసారి అభిమానులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయకుండా కోరుతున్నాం. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. నాకు చిరంజీవి గారికి దగ్గరగా 25-30 ఇయర్స్ నుంచి ఒక అనుబంధం ఉంది. మేము ఒక 20 ఇయర్స్ నుంచి అయితే బాగా క్లోజ్గా ఉండటం, నా యోగక్షేమాలను ఎప్పుడు అడుగుతూ ఉంటాం. ఎప్పుడు వెళ్ళినా ప్రసాద్ ఎట్టా ఉన్నావు, ఏంటి ఈ బిజినెస్ ఎట్టా ఉంది, పిల్లలు ఎట్టా ఉన్నారు, ఫ్యామిలీ ఎట్టా ఉన్నారు అని చెప్పి ముందు కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన వేరే విషయం మాట్లాడుతూ ఉండేది. మేము పొలిటికల్ మాట్లాడుతుండేవాళ్ళం, సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడుతుండేవాళ్ళం, రకరకాలుగా ఒక్కోసారి గంట కూర్చొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఆయన ఫస్ట్ ఏంటంటే ఎంత ఎదిగినా కానీ మనం ఒదిగి ఉండాలనేది ఆయన దగ్గర ఫస్ట్ మేము నేర్చుకున్న ఇది. ఎంత ఉన్నా మనం ఎప్పుడూ కష్టపడుతూ ఉండాల్సిందే అనేది ఆయన కొన్ని దగ్గరుండి మేము నేర్చుకున్నాము. ఆయన దగ్గర అబ్జర్వ్ చేస్తాను. మిగిలిన వాళ్ళు కూడా అలాగే నేర్చుకోవాలని చెప్పి నేను చూస్తాను. ఆయన ఇప్పుడే రాజకీయానికి వస్తారని నేను అనుకోను. ఎంతైతే నేను ఆయన రాజకీయాలకు వస్తారని చెప్పి నేను అనుకున్నాను, నాకున్న దీని ప్రకారం అయితే. మరి అది టైము సమయం ఏం చేస్తుందో మనకు తెలియదు. నా కోరిక రాజకీయాల కంటే ఆయన క్లీన్ చిట్ కొంటే నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసా, ఆయన ఎవరిని విమర్శించడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎవరన్నా విమర్శిస్తే కొంచెం ఆయన బాగా సెన్సిటివ్ మైండ్లు, బాగా బాధపడుతుంటారు. ఆ బాధపడే టైంలో కూడా మేము ఉన్నప్పుడు పక్కన ఎందుకు ఈయన రాజకీయాల్లో వచ్చారన్న బాధ కూడా మాకు కనిపించింది. అంటే ఆయన సెన్సిటివ్ టైప్. పవన్ కళ్యాణ్ గారంటే నువ్వెంత అంటే నువ్వెంత అనే టైపు రాజకీయానికి ఆయన తగినవాడు. ఈ రాజకీయాలకు కూడా ఆయన తగినవాడు. కానీ చిరంజీవి గారు ఏంటంటే ఈ రాజకీయాల్లో మనం తట్టుకోలేము అనే నేచర్ మైండ్ ఉన్న మనిషి అనేది. మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి 70 కిలోలు కేక్ కట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్ద చిన్న ఫ్యాన్స్, అలాగే 80 సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి ఈ రోజున చిరంజీవి గారి బర్త్డేని చాలా వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినట్టుగా, 80 సంవత్సరాల పెద్దవాళ్ళు అంటే చిరంజీవి గారు 70 సంవత్సరాలు అంటే ఆయనకి ఆశీర్వాదాలు, అలాగే ఫ్యాన్స్ కానీ ఆయనకన్నా చిన్నవాళ్ళందరూ కూడా ఆయన 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. చేసే కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపే కానీ, ఆపరేషన్లే కానీ, వాళ్ళ ఫ్యామిలీ చేసే కార్యక్రమాలు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపే కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు. నిన్నను మొన్న జూనియర్ ఆర్టిస్ట్ సమ్మె, ఫిలిం ఆర్టిస్ట్ సమ్మె కూడా ఆయన ముందులోని మాట్లాడటం కానీ, ఒక పెద్ద దిక్కు తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మరి భవిష్యత్తులో కూడా ఆయన ఇలాగే పెద్ద జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి పూర్తిగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇంతకుముందు దుర్గా గారు చెప్తా ఉండే. దుర్గా గారు అడిగితే మీరు ఎలా ఇంకా ఫిట్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారంటే ఆయన ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగిటివ్ అంతా తీసేయాలని చెప్పడం జరిగింది. మనందరం కూడా అదే పాటించి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి అండగా ఉండాలి, పాజిటివ్ ఉండాలి అని చెప్పి చిరంజీవి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. మరి సబడ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకా ముందు రామకృష్ణ గారు మరి వీళ్ళందరూ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చిరంజీవి గారి బర్త్డే ప్రతిసారి ఇంకా పెద్ద 70వ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.